ఆంధ్ర రాజకీయ సుడిగుండంలో మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ చిక్కుకున్నారు ఇప్పుడు. సో ఆయన ఫినామినా వర్కౌట్ అవుతుందా అంటే ప్రశాంత్ కిషోర్ ఫినామినా వర్కౌట్ అవుతుందా అంటే అత్యధిక సందర్భాల్లో వర్కౌట్ అయింది, అందులో నిజం అనుమానం లేదు. ఇప్పుడు ఆయన 2014 వరకు నరేంద్ర మోడీకి పనిచేశాడు. నరేంద్ర మోడీ విజయంలో భాగమయ్యారు. అయితే ప్రశాంత్ కిషోర్ వల్లనే మోడీ గెలిచాడని అంటే దాని మించిన అమాయకత్వం ఇంకోట్లేదు. సో ప్రశాంత్ కిషోర్ సంబంధం లేకుండా మోడీ 19లో గెలిచాడు, వరుసపెట్టి గెలుస్తున్నాడు కదా. సో బట్ ప్రశాంత్ కిషోర్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ మోడీస్ టీమ్, మోడీస్ విన్నింగ్ టీమ్. ఆ తర్వాత ఆయన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇలా చాలామందితో ఆయన పనిచేసి పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్, ఇలా వీరి విజయాన్ని సాధించాడు. బీహార్లో నితీష్ కుమార్, ఇలా ఈ విజయాలు సాధించాడు. అదే సమయంలో గోవాలో తృణమూల్ కాంగ్రెస్ పనిచేశాడు, సక్సెస్ లేదు. మోర్ దెన్ 1 year పనిచేశాడు గోవాలో, కానీ తృణమూల్ కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయాడు. యూపీలో కాంగ్రెస్ కూడా చేశాడు, కానీ సాధ్యం కాలే. అందువల్ల ఒకటి ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ఎవరొచ్చి నాకు వ్యూహకర్తగా ఉండమంటే నేను ఉండను, మేము సెలెక్ట్ చేసుకుంటాం క్లయింట్లను అన్నాడు. అంటే ఆయన రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి కనుక గెలవగలిగే పార్టీలు ఏవి అని గుర్తించి అంచనా వేసి ఆ పార్టీలకు సలహాదారుడుగా ఉంటున్నాడా, లేదా ఒక పార్టీని గెలవలేని స్థితి నుంచి గెలవగలిగే స్థితికి మారుస్తాడా. సో ఇలాంటి క్వశ్చన్ ముందుకు వస్తుంది. బట్ కారణాలు ఏదైనా ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ 90% ఆఫ్ ది క్లయింట్స్ విత్ విచ్ ప్రశాంత్ కిషోర్ వర్క్ వన్ ఇన్ ది ఎలక్షన్స్. కానీ అదే సమయంలో నేను ఉదాహరణ చెప్పినట్టు గోవాలో తృణమూల్ కాంగ్రెస్ గెలవలేదు, యూపీలో గెలవలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ప్రతిసారి గెలుస్తాడు అని ఎవరము గ్యారంటీ ఇవ్వలేము. ఎక్కువ సందర్భాల్లో ఆయన పనిచేసిన ఆయన ఏ నాయకులతో పనిచేస్తారో ఆ నాయకులు విజయం సాధించారు. ఇక రెండవది, ఇప్పుడు ఆయన ఈ రకమైన పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రజాస్వామ్యంలో మంచిదా అనే క్వశ్చన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు వ్యాపారం, సాధారణ వ్యాపారం వేరు, రాజకీయ వ్యాపారం వేరు. ఇది రాజకీయాలతో వ్యాపారం. ఇప్పుడు నీకు ఒక చాక్లెట్ అమ్ముతున్నాడు, చాక్లెట్లు అమ్మడం వేరు, వాటర్ బాటిల్ అమ్మడం వేరు, ఎలక్షన్స్ అమ్మడం వేరు. డెమోక్రసీని అక్కడ సేలబుల్ చేస్తున్నాడు. అంటే ఒక పొలిటికల్ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పొలిటికల్ పార్టీ విలువలతో సంబంధం లేదు, సిద్ధాంతాలతో సంబంధం లేదు, ఆ పొలిటికల్ పార్టీ ఐడియాలజీతో సంబంధం లేదు, ఆ పార్టీ నువ్వు గెలిపిస్తావా అంటే యు ఆర్ సెల్లింగ్ సేల్స్మెన్షిప్ విత్ డెమోక్రసీ. అది ప్రశాంత్ కిషోర్ ఫినామినా. ప్రశాంత్ కిషోరే కాదు, ఈ మొత్తం పొలిటికల్ కన్సల్టెన్సీ అనే కాన్సెప్ట్లో ఉన్న ప్రధానమైన లోపం. అంటే ఇప్పుడు కమర్షియల్ సేల్స్మెన్షిప్ వేరు, ఆ పొలిటికల్ సేల్స్మెన్షిప్ వేరు. ఇక్కడ యువర్ పొలిటికల్ సేల్స్మెన్షిప్ అంటే ప్రజాకంటక పార్టీ ఉంటుంది, ప్రజలకు భయంకరంగా నష్టం చేసే పార్టీ ఉంటుంది. ఆ పార్టీ కూడా డబ్బులు ఇస్తారు, గెలిపిస్తావు కదా, గెలిపితే 5 ఏళ్ల పాటు ప్రజలపైన రుద్దుతావు, అది న్యాయమా? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూడండి, బీజేపీతో పనిచేశాడు, కాంగ్రెస్తో పనిచేశాడు, ఆప్తో పనిచేశాడు, తృణమూల్తో పనిచేశాడు. ఇక్కడ కామనాలిటీ ఏమన్నది, ఐడియాలజికల్ కామనాలిటీ. 2019లో జగన్తో పనిచేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిశాడు, 3 గంటలు చర్చించాడు, చంద్రబాబు నాయుడుతో పనిచేయడం అంటున్నాడు. సో అందువల్ల ఐడియాలజీ రహితంగా రాజకీయాలను మార్చి, రాజకీయాలను కూడా ఒక మార్కెటింగ్గా మార్చి, ప్రజాస్వామ్యానికి కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చిన ప్రశాంత్ కిషోర్ తరహా ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నార్థకమవుతుంది. సో అందువల్ల ఇదేమి ప్రజల కొరకు ఉపయోగపడేది కాదు కదా. ప్రజల కొరకు, ప్రజల జీవితాలు మార్చడం కొరకు ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు. తమ క్లయింట్లను రాజకీయ నాయకుల జీవితాలు మార్చడానికి పనిచేస్తున్నాడు. అది ఏ రకంగా సమంజసమవుతుంది? అందుకే ప్రశాంత్ కిషోర్ ఫినామినన్లో ఉన్నాయి ప్రాక్టికల్ క్వశ్చన్. ఇక ఆయన మధ్యలో రాజకీయ నాయకుడు అవతారం కూడా ఎత్తాడు. జేడీయూలో చేరాడు, ఆ జేడీయూలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. నితీష్ కుమార్తో పడలేదు, డిఫరెన్సెస్ వచ్చాయి. కాంగ్రెస్లో చేరుదామనే ప్రయత్నం కూడా చేశాడు. మధ్యలో కాంగ్రెస్ పార్టీతో చాలా సుదీర్ఘమైన డిస్కషన్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన జనరల్ సెక్రటరీ ఎలక్షన్ పదవి అడిగాడు. అంటే అభ్యర్థుల్ని నిర్ణయించేది, నాయకుల నుంచి అన్నీ నేనే అన్నాడు. దాంతో కాంగ్రెస్ వద్దన్నాక మరి కాంగ్రెస్ని తిట్టాడు, రాహుల్ గాంధీని విమర్శించాడు, కాంగ్రెస్ చేత కాదన్నాడు. మళ్ళీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నా కాంగ్రెస్ పార్టీ నేను ఐడియాలజికల్గా మోర్ క్లోజ్ అన్నాడు.
మరి కాంగ్రెస్ పార్టీ ఐడిలో క్లోజ్ నువ్వు మోడీకి ఎందుకు పనిచేసావు? సో అందువల్ల మళ్ళీ క్వశ్చన్ మార్క్ లేదు. ఇప్పుడు ఆయన బీహార్లో సొంత రాజకీయ పార్టీ పెట్టే దిశగా పనిచేస్తున్నాడు. అది ఇంతవరకు ఏ రిజల్ట్ అయితే ఇవ్వలేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ అవతారం కూడా ఎత్తాడు. అందువల్ల ఈయన పార్ట్ పొలిటీషియన్గా కూడా మారిపోయాడు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫినామినన్ను అదేదో గాస్పల్ ఆఫ్ ట్రూత్ అంటే అదొక వేదమంత్రం లాగా పవిత్రంగా భావించాల్సిన అవసరం లేదు. ఇది పార్ట్ ఆఫ్ ఒక పొలిటికల్ ఎక్సర్సైజ్లో భాగం. ఆయన అంచనాలు ఆయన చెప్తుంటాడు, ఆయన విశ్లేషణలు చెప్తుంటాడు. ఆయన ఏ క్లయింట్ తన క్లయింట్ ఎవరైతే వాళ్ళకు గెలవడానికి సహకరిస్తాడు. ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఏం ప్రశాంత్ కిషోర్ నిరుపమాన త్యాగాలు చేస్తున్న వ్యక్తి ఏం కాదు కదా. ఇదే ఫినామినన్ ఇన్ పొలిటికల్ బిజినెస్, ఎలక్టోరల్ బిజినెస్లో ఒక సక్సెస్ఫుల్ వ్యాపారం ఆయన చేయగలుగుతున్నది. సో ఇది ఎంటర్ప్రీనియర్ ఇన్ సెల్లింగ్ డెమోక్రసీ, సెల్లింగ్ పొలిటికల్ పార్టీస్. అది కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ ఫినామినన్కున్న ఈ పరిమితులు కూడా అర్థం చేసుకోవాలి. కానీ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ సలహాలు తీసుకుంటున్న పార్టీలు తమకు ఉపయోగపడ్డప్పుడు ఒక రకంగా, తమకు ఉపయోగపడినప్పుడు ఇంకో రకంగా. ఇదే తెలుగుదేశం అనుకూల మీడియా ప్రశాంత్ కిషోర్ దుర్మార్గుడుగా, దొంగగా, పనికిమాలిన వ్యక్తిగా ఎన్ని మాట్లాడారు, ఎన్ని రాశారు. ఈయన కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆయననే మళ్ళీ మెచ్చుకుంటున్నారు. అంటే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు వ్యతిరేకం కాదు, మా పార్టీకి అనుకూలంగా చిచ్చెదు పెడతలేరు అన్నది ఆవేదన. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్లో ఎన్నిసార్లు చర్చ, కులాల మధ్య చిచ్చు పెట్టిన ప్రశాంత్ కిషోర్ అని. కానీ వాళ్ళ బాధ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా చిచ్చు పెడతావా, టీడీపీకి లాభం ఎలా చిచ్చు పెట్టు అని. సో వైసీపీ వాళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చిల్లర పని చేయండు, చిల్లర రూపాయి అయ్యిండు. వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు ప్రశాంత్ కిషోర్ గొప్ప వ్యూహకర్త అయ్యిండు. అందువల్ల రాజకీయ పార్టీలు కూడా అలా తగిలేసాయి కదా. అంటే ప్రశాంత్ కిషోర్ పట్ల వీళ్ళకి లాభమైనప్పుడు ఒక రకంగా, నష్టమైనప్పుడు ఇంకో రకంగా వ్యవహరిస్తారు.